మనం మన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలి. ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం అబైడ్ బైను ఉపయోగిస్తాం. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. మనం మన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలి. మనం మన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలి. We must abide by our promises. We must abide by our promises. ప్రామిస్ అంటే వాగ్దానం. ప్రామిసెస్ అంటే వాగ్దానాలు. అవర్ ప్రామిసెస్ అంటే మన వాగ్దానాలు. వి మస్ట్ అబైడ్ బై అవర్ ప్రామిసెస్ అంటే మనం మన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలి. అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఎవ్రీ సిటిజన్ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. ఎవ్రీ సిటిజన్ అంటే ప్రతి పౌరుడు. ఎవ్రీ సిటిజన్ షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. మనం మన సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. We should abide by our culture and traditions. We should abide by our culture and traditions. Our culture and traditions అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు. We should abide by our culture and traditions అంటే మనం మన సంస్కృతి, సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలి. భద్రత కోసం పౌరులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలి. భద్రత కోసం పౌరులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలి. సిటిజన్స్ మస్ట్ అబైడ్ బై ట్రాఫిక్ రూల్స్ ఫార్ సేఫ్టీ. సిటిజన్స్ మస్ట్ అబైడ్ బై ట్రాఫిక్ రూల్స్ ఫార్ సేఫ్టీ. సేఫ్టీ అంటే భద్రత. సిటిజన్స్ మస్ట్ అబైడ్ బై ట్రాఫిక్ రూల్స్ ఫార్ సేఫ్టీ అంటే భద్రత కోసం పౌరులు ట్రాఫిక్ నియమాలకు కట్టుబడి ఉండాలి. మనం పాఠశాల నియమాలకు కట్టుబడి ఉండాలి. మనం పాఠశాల నియమాలకు కట్టుబడి ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.